కోర్టులో నిందితునికి 51 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరిగింది. తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో నమోదైన కేసులో ఎస్సీ నెంబర్ 94/22లో ప్రాసిక్యూషన్ దగ్గరుండి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ఉన్నది. దాంతోపాటు ప్రాసిక్యూషన్ కూడా మెటీరియల్ ఎవిడెన్స్ ఏదైతే అవసరం ఉందో కోర్టులో నమోదు చేపించడం జరిగింది. దీంట్లో పోక్సో యాక్ట్ సెక్షన్ 6 కింద 20 years, 366 కింద కిడ్నాప్ కింద 10 years, మరియు SC/ST షీ బిలాంగ్స్ టు SC/ST కమ్యూనిటీ. దట్స్ ద రీజన్ ఇంకొక SC/ST యాక్ట్ కింద 20 years ప్లస్ 506 బెదిరించినందుకు ఒక సంవత్సరం మరియు 80,000 రూపాయలు ఫైన్ నిందితునికి విధించడం జరిగింది. దాంతోపాటు 7 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి కంపెన్సేషన్ బాధితురాలకు ఇవ్వడం జరిగింది. పోక్సో యాక్ట్ అది ప్రాసిక్యూషను శిక్షలు అయిపోయడమే కాదు, మీకు సెక్షన్ 43 కింద మన మీడియా మిత్రులందరికీ తెలియజేయడం ఏమనగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే పోక్సో యాక్ట్ కింద చాలా కన్విక్షన్స్ తీసుకురావడం కూడా మేము పనిచేయడంతో పాటు పని చేస్తున్నాం అనేది చెప్పడం మీరు కూడా దయచేసి ఈ యాక్ట్ మీద అవగాహన తీసుకోపోవాల్సిందిగా ఈ ముఖంగా మీడియా ముఖంగా మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అవగాహన లేకపోవడం వల్ల నేరాలు జరుగుతున్నాయి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ మధ్యకాలంలో కొద్దిగా నల్గొండలో నేను పోక్సో కేసెస్ ఫుల్ స్టాప్ పెడతాను అనట్లేను, కానీ కామం అయితే పెట్టగలిగినాను. సో ఇంకా రెడ్యూస్ కావాలి, ఆ రెడ్యూస్ అవుతుంది మీ సహకారం కూడా కావాలి. థ్యాంక్ యూ.